హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరికి ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. నాగుల చవితి పుట్ట దగ్గరికి పూజ చేయటానికి ఏమేమి తీసుకెళ్లాలో అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాయి. ఇలా సర్దుకుంటే నీట్గా ఉంటుంది. ఏవి మర్చిపోకుండా అడావిడి లేకుండా పూజ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని అందులో సరిపడమైన పూజకి అవసరమైనంత పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, కర్పూరం బిళ్ళలు, పుట్ట దగ్గర పెట్టడానికి పసుపు దారము, అలాగే దక్షిణ వేయటానికి చిల్లర డబ్బులు ఇలా పెట్టేసుకోవాలి. ఇవి ఇలా బుట్టలో పెట్టేసుకోండి. ఒక బాక్స్ తీసుకొని అది మీ దిక్కుగానే దొరికితే ఆవు పాలు ఇలా తీసుకొని ఒక బాక్స్ లో పెట్టుకోండి. ఇలా బాక్స్ లో పెట్టుకుంటే పాలు కారిపోకుండా ఒలికిపోకుండా బాగుంటుంది. ఇలా 1 by 1 నీట్ గా సర్దుకుంటే బాగుంటుంది. బుట్టలో కూడా అన్ని పట్టేలాగా ఇలా చూసుకుంటూ సర్దుకోవాలి. అప్పుడే స్పేస్ తక్కువగా ఉన్న అన్ని పడతాయి. పాలు డైరెక్ట్ గిన్నెతో గాని గ్లాస్ తోటి గాని పుట్టలో పోయకూడదు. ఇలా కొబ్బరి గిన్నెలో పోసి ఆమైన పాలు పోయాలి. అలాగే అభిషేకం చేయడానికి రాగి చెమ్మతోటి నీళ్లు తీసుకోవాలి. పుట్ట దగ్గర పాలు పోయటానికే కదండి, శిలల దగ్గర కూడా పాలు పోయటానికి ఇదే విధంగా పోయాలి. కొబ్బరి గిన్నెతోనే పోయాలి. ఆ పాలు పోసేటప్పుడు కూడా అన్నదమ్ముల పేర్లు తలుచుకుంటూ పోయాలి. అది ఒక్కొక్క ప్రాంతం ఆచారం బట్టి ఉంటుంది. అలాగే అక్కడ పెట్టడానికి ప్రసాదాలు చలిమిడి, చిమ్మిలి, జొన్న పేలాలు, ఫ్రై చేసిన శనగలు, నేను అన్ని కొద్ది కొద్దిగా చూపిస్తున్నా. మీకు ఎంత కావాలంటే అంత ప్రసాదం తీసుకెళ్ళచ్చు. అలాగే అరటి పండ్లు, అలంకరించడానికి పువ్వులు, మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పువ్వులు తీసుకోండి. అవి ఇలా కవర్లో పెట్టుకుంటే పూలు నలిగిపోకుండా తీసుకునేటప్పుడు వస్తువులు ఆ పూలు కింద పడకుండా ఉంటాయి. అలాగే హారతి వేయటానికి హారతి పళ్ళెము, గంటానాదం చేయటానికి అవకాశం ఉంటే తీసుకెళ్ళండి. లేదంటే అక్కడ ఏముంటే అవి మట్టి బెదలు ఉంటాయి కదా, అందులో అయినా హారతి తీయచ్చు. అలాగే కొబ్బరికాయ కూడా కొంతమంది కొడతారు, కొంతమంది అయితే కొట్టరు. చెప్పాను కదా, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు వేరుగా ఉంటాయని. అలాగే దీపం వెలిగించడానికి ప్రమిదలు, అగ్గిపెట్టి, అగరబత్తులు, అలాగే దీపం నూనెలోనే నేను ఒత్తులైతే వేసి పెట్టుకున్నా. ఇవన్నీ ఈ విధంగా ముందే సిద్ధం చేసుకున్నాం అనుకో ఏవి మర్చిపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమన్నా కొన్ని మర్చిపోతే అక్కడ పోయినాక మనసుకి కొంచెం ఇబ్బందిగా బాధగా అనిపిస్తుంది. ఈ విధంగా పూజా బొట్టుని ఇలా సిద్ధం చేసుకుంటే పైన ఒక క్లాత్ కూడా కప్పండి, చేతులు తుడుచుకోవటానికి కానీ ఇవేవి కనపడకుండా నీట్ గా ఉంటుంది. ఇలా అన్ని బొట్టులో సర్దుకున్నాం అనుకో మనం గుడి దూరంగా పుట్ట దూరంగా ఉన్న తీసుకెళ్ళటానికి ఈజీగా అనిపిస్తుంది. పుట్ట దగ్గర పాలు ఎలా పోయాలన్నది వీడియో తీసి పెట్టినాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా నాగుల చవితికి పూజ బుట్టను సిద్ధం చేసుకోండి. ఆ నాగులకు పూజ చేయండి. నాగులకు పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సర్పదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఇలా ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.